నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం పొల్లెకూరు టు పి మల్లవరం సరిహద్దుల్లో మహిళపై మంగళసూత్రాల దొంగతనం సంచలనం రేపింది. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మార్గం అరిగినట్లు నటించి నూకల నాగరాణి మెడలోని బంగారు మంగళసూత్రాలను బలంగా లాక్కొని పారిపోయారు. కేకలు వేసిన ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న కాకినాడ డీఎస్పీ దేవరాజ్, మనీష్ పాటిల్, సిఐ చైతన్య కృష్ణ, ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 4 గంటలకే నూకల నాగమణి గారు ఇంటి శుభ్రం చేస్తున్న టైంలో ఒక ఇద్దరు ఆగంతుకులు బండి మీద వచ్చి బండి దూరంగా పెట్టి ఒక ఆయన వచ్చి గాడి మీద వెళ్ళి రూట్ ఎట్టమ్మా ఎంత దూరం ఉంటుందని అడిగితే ఇటువైపు వెళ్ళాలి అని చెప్పడంతో ఇలా చూసేసరికి నెలలో ఉన్న గొలుసు అలాగే నల్లపూసలు కూడా టక్కుని తెంపుకుని పరిగెట్టుకు వెళ్ళి బండి ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి వెంటనే మన పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసు వారి సంఘం నుంచి ఎస్ఐ గారు, సిఐ గారు, ఏఎస్పీ గారు కూడా వచ్చారు. ఉంచడం కోసం ఈవిడ ఇలా వంగడంలో అది వెంటనే కుస్తలు తెంపుకోవడం జరిగింది. సుమారు 2 కాసులు ఉంటుంది. అది ఎంతో పవిత్రమైంది. మంగళసూత్రం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో ఆరాధించి కొలిచే మంగళసూత్రం బంగారం లాక్కుపోయినట్టు ఇటువంటి ఈ గ్రామంలో ఇక్కడి నుంచి గాడిమ పూర్తిగానే అని అడిగాను. అడిగితే ఇదే అంటే 8 కిలోమీటర్లు ఉంటాను అంటే 3 కిలోమీటర్లు ఉంటాను అన్నా అంటే ఇలా మరణించేది. లాగేసాడు. లాగేసాను. నేను ఇలా పడిపోయాను. ఇది కొద్దిగా దెబ్బ తగ్గిందండి. ఏం ఎక్కువగా ఉంది. ఆ వాడిని వేసి పరిగెత్తి కూడా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఒక ఆయన కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పటవలసలో ఎస్సీ, బీసీ కాలనీలో 2 సీసీ రోడ్లు, 1 షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శాంతిమూల గ్రామంలో కూడా సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద పోతుల అప్పారావు, పంచాయతీ కార్యదర్శి రామరాజు, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రండి, కూర్చోండి. ఇక్కడ గ్రామంలో కూర్చుని దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకురండి. అవసరమైతే రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి, నా దగ్గరికి రండి. తాళరావు పట్టుకుని రండి. ఎమ్మెల్యే గారికి కూడా ఆల్రెడీ నేను చెప్పాను. ఏమండి, నాయకులు కూడా మనకి ఇచ్చిన రాయుడు గంగాధర్ ఎంపీపీ గారు, అదే సునీత గారు పటవల ఎస్సీపేటలో ముఖ్యమైన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంకి చేసినటువంటి గ్రామ ప్రజలకు, రాజకీయ నాయకులకు, గ్రామ పెద్దగా పేరు పేరున తెలియజేసుకున్నాం. 1-2 చిన్న రోడ్లు 3 లక్షలు ఒకటి, 4 లక్షలు ఒకటి. ఎస్సీపేటలో 2 రోడ్లు 3 లక్షలు ఒకటి, 1 లక్ష ఒకటి. అక్కడ మరి ఎస్సీపేట గ్రామస్తులు అందరూ కోరడంతో అక్కడ షెడ్ నిర్మాణం చాలా కాలం నుంచి, ఒక 20 సంవత్సరాల నుంచి కోరిక. అది ఎంతో మంది ఎమ్మెల్యేలను అడిగారు, అవ్వలేదు. మరి ఈ టైంలో మరి దాట్ల సుబ్బరాజు గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా పనిచేస్తూ ఉన్నాను. నా పేరు టేకుమూడి ఈశ్వరరావు. గతంలో కూడా ఈ ప్రజలకు భూముల కోసం, అలాగే డ్రైన్ల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఎంపీపీ గారి యొక్క సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈ గ్రామ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ప్రజల తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను న్యాయం చేయదలుచుకున్నాను, పేటకు మంచి చేయదలుచుకున్నాను. సో అంచేతన మీరందరూ కూడా, ఆడ మగ కూడా రండి, కూర్చోండి. ఇక్కడ గ్రామంలో కూర్చుని దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకురండి. అవసరమైతే రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి, నా దగ్గరికి రండి.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జాతీయ రహదారి 216 పక్కన కైట్ కాలేజీ యాజమాన్యం అనుమతులు లేకుండా అక్రమంగా పైప్ లైన్ తవ్వకాలు చేపట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న పైప్ లైన్లకు సమీపంలోనే కొత్త పైప్ లైన్ వేసేందుకు ప్రయత్నించడంతో మాధవరాయనిపేట గ్రామస్తులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసి పనులు నిలుపుదల చేయాలని కోరారు. తాగునీటి పైప్ లైన్లకు ప్రైవేటు కలెక్షన్లు ఇస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు మండిపడ్డారు. పైప్ లైన్ పొద్దున మా దగ్గర కోరి పెట్టండి మాకు చూపించి మీరు వేసుకోండి. ఓకేనండి. ప్రకారంగానే ఇదే లైన్ జరుగుతుందండి. కొన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే దేని గురించి మళ్ళీ మీరు ఎలా తీసుకుంటారు నాకు అర్థం కాదు. ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు తొక్కాడు వాళ్ళు అంటే నా ముఖ్యం కానీ 10 మంది పెద్దలు మోహన్ చేస్తే నేను రేపు ఇక్కడ నడగలను. అలా కదండి. ఇప్పుడు గవర్నమెంట్ మీరు అక్కడ పోయింది అన్నారు కాబట్టి అండి మాకు ప్రత్యక్షంగా చూపించండి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో పొలంబడి 13వ వారంలో రైతులతో అగ్రికల్చర్ అధికారి ప్రశాంతి ప్రత్యేక చర్చ నిర్వహించారు. పంట కోత సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటలపై చేస్తున్న ప్రయోగాలు, దిగుబడి పెంపుకు అనుసరించాల్సిన పద్ధతులు వివరించారు. పంట పొలాలకు బలం ఇచ్చే సహజ కషాయాల తయారీ, వాటిని వాడడంలో జాగ్రత్తలు కూడా తెలియజేశారు. రైతు ధూళిపూడి వెంకటరమణ, సర్పంచ్ సత్తికొండ, ఉంగరాల బూరిబాబు సహా పలు ప్రాంతాల రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. సీసీ ఎక్స్పెరిమెంట్ అయితే మన పొలంబడి ఫీల్డ్ లో చేయటం జరిగింది. దానికి సంబంధించి రావటం జరిగింది. సుమారు 31.5 బస్తాలు అయితే రావటం జరుగుతుందండి. అదే విధంగా మన పొలంబడి రైతు సోదరులందరికీ కూడా ఈరోజు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ మెజర్స్ ఇన్ ప్యాడీ కూడా చెప్పడం జరిగిందండి. అంటే మన కోత కోసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రైతులందరికీ వివరించి చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం భీమలవరం పంచాయతీలో ఈరోజు 13వ వారం పొలంబడి కార్యక్రమం జరుగుతుంది. మల్లవరం పంచాయతీలో ఎంపిక చేసినటువంటి 30 మంది రైతులకి ఈ 13 వారాల పాటు అవగాహన కార్యక్రమం యువ మేడం ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సహకరిస్తున్న విఎస్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పొలంబడిలో నేర్చుకున్న రైతులందరూ కూడా రేపు వచ్చే తాళ పండించన్నా కొంచెం స్వతహాగా ఏవైతే ఇక్కడ పొలం పెట్టుబడి విధానంలో పెట్టుబడులు తగ్గించుకోవాలి, ఆరోగ్యకరమైన పంటలు ఎలా పండించాలి ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ముందు వాళ్ళ పొలాల్లో యొక్క ప్రయోగాలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా రైతులందరికీ మేలు చేకూర్చాలి, రసాయనాలు తగ్గించాలి, కషాయాల యొక్క ఉపయోగాలు పెంచాలని ఒక పరిగెట్టుకుపోవడం. ఇక్కడ క్లాస్లో కూర్చున్నాం బాగుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు పొలం ఏం చేస్తుంది అవునా? మరి ఆ క్లాస్ కి మీరు ముందుకు వెళ్ళాలి కదా. ఏ క్లాస్ లో ఏం చెప్తున్నాను రీక్యాప్ చెప్తున్నాను. హరే కృష్ణ హరే భగవాన్ కృష్ణ కృష్ణ. అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం దైవాల రావూరు గ్రామంలో హెల్మెట్ తప్పనిసరి అంటూ మండల స్టేషన్ ఎస్ఐ సురేష్ బాబు అవగాహన సదస్సు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వల్ల తలకు గాయాలు, ప్రమాదాలు పెరుగుతున్నాయని, తప్పనిసరిగా హెల్మెట్ ధరణ చేయాలని సూచించారు. హెల్మెట్ లేకపోతే 5,000 ఫైన్ విధించబడుతుంది అన్నారు. గ్రామంలో డ్రగ్స్ సంబంధిత సమాచారం రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూడాలని, తప్పుదారుల నుంచి దూరంగా ఉంచాలని సూచించారు. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్ 1 డే కౌంట్ చేస్తే 1,00,000 మరణాలు ఓన్లీ హెల్మెట్ లేకపోవడం వల్ల. మన ఈవెన్ చిన్న ఆటో దగ్గర కింద పడ్డా కూడా హెడ్ డ్యామేజ్ అయ్యి తలకాయలు పోతుంది. కానీ హెల్మెట్ ధరించడం చాలా అందరూ బాధ్యత. హెల్మెట్ లేకపోతే హెల్మెట్ చూడండి, హెల్మెట్కి మేము ఫైన్ వేస్తాం. హెల్మెట్కి ఇంచుమించు నాకు తెలిసి 5,000 దాకా ఫైన్ ఇంపోజ్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్. ఇంతకుముందు హెల్మెట్ లేకపోతే ఓన్లీ 180 రూపీస్ మాత్రం వేసేది.
ఇప్పుడు హెల్మెట్ లేనందుకు మినిమం ఒక 1000 నుంచి 5,000 దాకా కూడా ఫైన్ ఇంపోజ్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి హెల్మెట్ కంపల్సరీ ధరించాలన్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఇళ్ళలో చెప్పుకోవాలి. నువ్వు వదిలేసావనుకో వాడు బయట సమాజం ఏం లెక్క చేస్తాడు. దయచేసి హెల్మెట్స్ కంపల్సరీ ధరించాలమ్మా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఊర్లో డ్రగ్స్ పిల్లలు అలవాటు పడ్డారని ఒక చిన్న వస్తుంది ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మేము ఏంటని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. దాని మీద చాలా గట్టిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. కంపల్సరీ అలాంటి కానీ ప్రూవ్ అయినాక చట్టపరంగా కంపల్సరీ అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేస్తే మీ తల్లిదండ్రులు కాబట్టి ఏదో పిల్లడు ఆనందంగా ఉంటాడని బైక్స్ బాగా కొనిస్తున్నారు. అప్పు చేసే ఈఎంఐలు వారాలు తెచ్చి కూడా కొనిస్తున్నారు. దయచేసి మీరందరూ ఇళ్ళలో పిల్లలు చెప్పుకోవాలి. రేపటి నుంచి 5,000 మినిమం ఫైన్ వేస్తాం కాబట్టి కంపల్సరీ మాట్లాడారు. రేపు వచ్చి సార్ ఇది ఒక్క రోజే, ఇది ఒక్క నిమిషమే సార్, ఇది ఒక్కసారి దయచేసి వదిలిపెట్టండి అని వదిలిపెట్టం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రాలను నడపడం దేశ సేవకు సమానమని అన్నారు. జిల్లాలోని 23 కేంద్రాల్లో 20 కేంద్రాలకు ఎఫ్ఆర్సీ లైసెన్సులు మంజూరు చేసి నిర్వాహకులకు అందజేశారు. పిల్లలను దైవాలుగా భావించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కలెక్టరేట్తో అనుసంధానం చేయాలని సూచించారు. సమావేశంలో డీసీపీఓ పురుషోత్తం మరియు నిర్వాహకులు పాల్గొన్నారు. So next month మీరు వచ్చినప్పుడు ఈ what are your activities అది కూడా ఒక క్లిక్ దగ్గర రిపీట్ చేసి చూపించవచ్చు. ఎనీ ఇష్యూస్ 3-4 డిపార్ట్మెంట్స్ మాత్రం ఈ కమిటీది మీరు ఒక వాట్సాప్ గ్రూప్ చేశారా? ఏది వాట్సాప్ గ్రూప్ నేను లేనందుకు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. సో date, so and so time, so and so location. We need your support. I'm requesting all officers to respond to that message. Okay, sir. Okay. Next. So ఏదైనా ఒక విలేజ్ కానీ ఒక ఏరియాకి డ్రాప్ అవుట్స్ మాకు లిస్ట్ ఇస్తే ఫాలో అప్ చేసేస్తాం. ఇక్కడ డ్రాప్ లిస్ట్ కి డ్రాప్ అవుట్స్ కి ప్లీజ్ టేక్ ది సపోర్ట్ ఆఫ్ the labor department meetings are over. Now we will తీసుకోవాలా. తర్వాత ఇన్ఫర్మేషన్ అబౌట్ వైలేటెడ్ జుడిషియల్ కానీ చైల్డ్ హిమ్సెల్ఫ్ కానీ వీళ్ళ దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ విధంగా మనం ఒక టీమ్గా వెళ్ళి ఐడెంటిఫై చేసి వాళ్ళు రెస్క్యూ చేసి రిహాబిలిటేట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా ఈ టాస్క్ ఫోర్స్ టీం మీద ఆధారపడి ఉంది. వెళ్ళిన దగ్గర కూడా పిల్లలు లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్. సో మీరు నెక్స్ట్ మంత్ మీరు వచ్చినప్పుడు ఈ what are your activities అది కూడా ఒక క్లిక్ దగ్గర రిపీట్ చేసి చూపించవచ్చు. ఎనీ ఇష్యూస్ 3-4 డిపార్ట్మెంట్స్ మాత్రం ఈ కమిటీది మీరు ఒక వాట్సాప్ గ్రూప్ చేశారా? ఏది వాట్సాప్ గ్రూప్ నేను లేనందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చాటపర్రు జెడ్పీ హైస్కూల్లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలను వివరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు, తల్లికి వందనం, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు విద్యార్థులకు మేలు చేస్తున్నాయని తెలిపారు. 4 లక్షలతో దాత కుటుంబం నిర్మించిన భోజనాల షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరాలి, సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు మరి నేల మీద కూర్చోవాలంటే గచ్చు మీద కొద్దిగా బిడింగ్గా ఉంటుంది కాబట్టి ఈ ఒక్కసారికి యోగా మ్యాట్లు కొనివ్వండి. కంటిన్యూషన్ ఆ తర్వాత స్కూల్ వాళ్ళే కొనుక్కుంటారు యోగా మ్యాట్లు. ఆ మ్యాట్ల మీద కూర్చుని పిల్లలు భోజనం చేస్తారు. టేబుల్స్ చైర్స్ వేసినా సరిపోదు కాబట్టి కింద కూర్చుని మ్యాట్ల మీద కూర్చుని తినే అవకాశం ఏర్పడుతుంది. మరి అది కూడా మీ యొక్క చేతుల మీద పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మన భారతదేశ తొలి ప్రధానమంత్రి గారు
పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన యొక్క జన్మదినాన్ని భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా నామకరణం చేసింది. ఆయనకి పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సీఎండీ లేఅవుట్లో బీహార్ ఎన్డీఏ కూటమి విజయం సందర్భంగా కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని నాయకులు తెలిపారు. అనంతరం సీఎండీ లేఅవుట్ నుంచి దేవి చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి బాణసంచ కాల్చారు. బీజేపీ కార్యాలయం వద్ద కేక్ కటింగ్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవాలు జరుపుకున్నారు. సుపరిచితమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా ఎంతో సంతోషంతో ఒక శుభవార్త వింటున్నారు. అందరూ కూడా ముఖ్యంగా ఈ బీహార్ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక శుభ పరిమాణంగా ఈ రోజుని ఆవిర్భావమైంది. బీహార్ ఎన్నికలకు సంబంధించి చాలా తప్పులు లెక్కలేసిన వాళ్ళందరికీ కూడా చెంపపెట్టుగా ఈ రోజున ఎన్డీఏ కూటమి అత్యంత భారీ విజయంతో ప్రపంచ ప్రజలందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేస్తూ అత్యంత భారీ స్కోర్ తోటి విజయాన్ని సాధించింది బీహార్లో. దీనికి మా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనటువంటి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అలాగే ఎన్డీఏ కూటమి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుని ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి మా నాయకురాలు పురంధరేశ్వరి గారికి, సోము వీర్రాజు గారికి, అలాగే మా రాష్ట్ర నూతన అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారికి, మా కాకినాడ జిల్లా అధ్యక్షుడైనటువంటి బిక్కిన విశ్వేశ్వరరావు గారికి కూడా మాకు మీడియా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజమండ్రి బిక్కిన విశ్వేశ్వరరావు గారికి కూడా అలాగే పికి నాగేంద్ర గారికి కూడా అలాగే ఈ పత్రికా విలేకరులు, పత్రికా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున సమావేశానికి వచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ కు అద్భుత స్పందన లభించిందని 70కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొనడం కూటమి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని చాటుతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు రానుండగా దాదాపు 100 ఒప్పందాలు కుదురుతున్నాయని పేర్కొన్నారు. సమ్మిట్ లో టూరిజం స్టాల్ ను ప్రారంభించిన మంత్రి టచ్ క్రియోస్క్, రోబోటిక్ కేఫ్, చేనేత హస్తకళ స్టాళ్లను పరిశీలించారు. అరకు కాఫీ రుచి చూసి ప్రశంసించారు. పర్యాటక రంగ అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు సృష్టిస్తామని తెలిపారు. రాజమహేంద్రవరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని జిల్లా సత్వర చికిత్స కేంద్రం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి సందర్శించారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకుంటూ చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి సమయానుకూలమైన వైద్యం అందించడం ఎంతో ముఖ్యమని సూచించారు. కేంద్రం అందిస్తున్న వైద్య సేవలను ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహనకృష్ణ, డాక్టర్ హరిచంద్ర ప్రసాద్, డాక్టర్ ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో శుక్రవారం గోదావరి హారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. దీపాల వెలుగులు, వేదఘోషలు, మహాహారతి, పుష్పహారతి వంటి హారతులు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తుల భారీ స్పందన పట్ల జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ సంతోషం వ్యక్తం చేశారు. నదీ తీర పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. గోదావరి మన సంస్కృతి ధర్మబలమని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నాగ నక్షత్ర కుంభహారతులు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి, ఆర్టీఓ గారికి, అర్చకులకి, టీటీడీ నుండి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సాయంత్రం మీ అందరితో ఇంత చాలా బ్లిస్ఫుల్గా ఇంత బాగా అరేంజ్ చేసిన టీటీడీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. లాస్ట్ 1.5 hour నుండి కూడా స్వామివారి లీలలో అంతా మునిగిపోయాము. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి. ఇంకా చక్కగా ఆరతిలు అండ్ గోదావరి అమ్మకి ఆరతి చూసి చాలా సంతోషం అనిపించింది. సో మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు, మీ ఇక్కడ వచ్చేసి ఉంటే ప్రజలందరికీ అండ్ మన జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలి అని కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం ఇంతే సక్సెస్ఫుల్గా నెరవేర్చాలని నేను చెప్తున్నాను. అలానే వచ్చే సంవత్సరం కూడా ఇంతే గ్రాండ్గా చేయాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన స్వామివార్లకి, అర్చకులందరికీ కూడా నా కృతజ్ఞతలు. చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. సో చాలా బాగా చేశారు. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్ష్మీరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ ఎమ్మెల్యే గారికి, ఆర్టీఓ గారికి, అర్చకులకి, టీటీడీ నుండి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సాయంత్రం మీ అందరితో ఇంత చాలా బ్లిస్ఫుల్గా ఇంత బాగా అరేంజ్ చేసిన టీటీడీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. లాస్ట్ 1.5 hour నుండి కూడా స్వామివారి లీలలో అంతా మునిగిపోయాము. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి. ఇంకా చక్కగా ఆరతిలు అండ్ గోదావరి అమ్మకి ఆరతి చూసి చాలా సంతోషం అనిపించింది. సో మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు, మీ ఇక్కడ వచ్చేసి ఉంటే ప్రజలందరికీ అండ్ మన జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలి అని కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం ఇంతే సక్సెస్ఫుల్గా నెరవేర్చాలని అందరి అధికారుల సహకారం మీకు ఉంటుంది అని నేను చెప్తున్నాను. అలానే వచ్చే సంవత్సరం కూడా ఇంతే గ్రాండ్గా చేయాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన స్వామివార్లకి, అర్చకులందరికీ కూడా నా కృతజ్ఞతలు. చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. సో చాలా బాగా చేశారు. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీపై భూకబ్జా ఆరోపణలు ఎదురయ్యాయి. భీమరశెట్టి రమణబాబు తెలిపారు. అచ్యుతాపురం మండలం దుప్పుతూరులో తమకు చెందిన 11.23 సెంట్ల భూమిని సత్య, పైల వెంకటస్వామి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి పవన్ కళ్యాణ్, పిఎస్ సురేష్ ప్రోత్సాహంగా నిలుస్తున్నారని, ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. పాస్బుక్ జారీకి కూడా సురేష్ అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రమణబాబు కోరారు. విన్నవించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. నాకు తెలియదండి, నేను విజయనగరంలో ఉంటాను, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. ఒక 40 మంది 50 మంది నేను పోషించుకుంటున్నాను.
నా దగ్గర పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరూ పనిచేసుకుంటున్నాను. ఈ ముఖ్య కారణం ఏంటంటే నేను అచ్చితాపురం మండలం దుప్పుతూరు విలేజ్లో సర్వే నంబర్ విలేజ్లో అక్కడ 11 ఎకరాల 23 సెంట్లు నాది, నా భార్యది, నా మామగారిది కలిపి 11 ఎకరాల 23 సెంట్లు అండి మొత్తం. అది పెత్తకంశెట్టి రామస్వామి నాయుడు గారు అలియాస్ పిఆర్ఎస్ నాయుడు అంటారండి. వారి దగ్గర కొనుక్కున్నాం, రిజిస్టర్డ్ దీని ప్రకారంగా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మాకు స్వాధీన హక్కు ఇచ్చారు, స్వాధీనం కూడా తీసుకున్నాం. సాగు హక్కులో ఉండగా అవి కోర్టు కేసులు నడుస్తున్నాయి. 2004లో రిజిస్ట్రేషన్ అయిందండి. దాని తాలూకు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మీకు కూడా తమకు కూడా సోదరులందరికీ కూడా పంపిస్తాం, కాపీ అందిస్తానండి. జరిగింది. నా బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపుగా 2004 తర్వాత 2005 నుంచి ఈ రోజు వరకు మా స్వాధీనంలో ఉన్నప్పటికీ అనుభవించే లేకుండా అక్కడ పైలా వెంకటస్వామి అలియాస్ బాబు అండ్ గుండ్రపు సత్య అంటారండి వాడు, వీళ్ళందరూ కలిపి మాకు భూమిలోకి రానివ్వకుండా నా భూమి మీద కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తే అప్పటికప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం. ఈ మధ్యన ధర్మిలా ఒక నెల రోజుల క్రితం అయ్యా అందరికీ నమస్కారం. ఇది ముఖ్యంగా నేను పెట్టడానికి కారణం ప్రెస్ మీట్ కుకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దృష్టి మరల్చి 10 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన 2 నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. A1 ముదావత్ శంకర్ అనే ఆటో డ్రైవర్ను పట్టుకుని అతని వద్ద నుంచి 5,32,000 రూపాయల నగదు సీజ్ చేశారు. నేరానికి ఉపయోగించిన ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. A2 నిందితుడు అభినయ్ పరారీలో ఉండగా అతని కోసం గాలింపు కొనసాగుతోంది. పట్టుబడ్డ ముదావత్ శంకర్ ను రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ రవికిరణ్, డిఐ రవికుమార్ తెలిపారు. లేట్ నైట్ ఉత్తమ్ కుమార్ వర్మ అని చెప్పి వారి యొక్క 10 లక్షల రూపాయలు వారికి యాక్చువల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు కాటుకుంటా అంటే డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే అదే రెస్టారెంట్ లో కూర్చొని తాగిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని పోయే క్రమంలో అతని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ 2 ఆటో చేజ్ చేస్తున్న వ్యక్తులు ఇతనితో పాటే కూర్చొని చేజ్ చేస్తున్న వ్యక్తులు అతనికి హెల్ప్ చేసినట్టు నటించి అతని దగ్గర నుంచి వెళ్ళి బ్యాగ్ ఒక క్యాష్ ఉన్న బ్యాగ్ ను తస్కరించడం జరుగుతుంది, అంటే థెఫ్ట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి. ఆ తర్వాత వాళ్ళు ఉత్తమ్ కుమార్ ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత తాగిన మధ్యలో ఆ టైంలో చూసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో భాగంగా మనము ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అమౌంట్ కూడా ఫోన్ పే ద్వారా పంపించడం జరుగుతుంది అతనికి. ఎవరు ఈ ఉత్తమ్ కుమార్ వర్మ అతను హెల్ప్ చేసినందుకు 1,300 రూపాయలు అతను ఫోన్ పే ద్వారా అతనికి డబ్బులు పంపించడం జరుగుతుంది. ఆ డబ్బులు పంపించిన ఆ నంబర్ ద్వారా మనము ఈ అక్యూజ్డ్ ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో ముడావత్ శంకర్ అని చెప్పి నాగరికులకు సంబంధించిన ఇతని పైన కూడా పాత కేసులు ఉన్నాయి. ఇతని మీద కూడా ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా మన దగ్గర ఉన్నది. అల్వాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కానీ ఇంకే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ముడావత్ శంకర్ మీద నెక్స్ట్ ఈ అక్యూజ్డ్ మీద ఓకే రైట్ ముడావత్ శంకర్ గారు సరే. ఇతన్ని ఎప్పుడైతే మేము ఇతన్ని వేరే బోర్డ్స్ అన్ని వెరిఫై చేసినామో అతన్ని ఈ రోజు మార్నింగ్ కస్టడీ తీసుకున్న భాగంగా అతను మనకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 లక్షలకు గాను 5,30,000 రూపాయలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో మిర్యాలగూడలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచుతూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు రేవంత్ రెడ్డి మంచి పాలనకు నిదర్శనమని, బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని అన్నారు. సంక్షేమంతో అభివృద్ధితో రేవంత్ ప్రభుత్వం మరింత బలపడుతుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సామాన్య కార్యకర్త ఖర్చు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్లనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అస్సాం గుర్తుపై ఓటేసిన ప్రజలందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ప్రభుత్వం అంతా కూడా పేద ప్రజల కోసం పనిచేస్తా ఉన్నది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఇదే కేటీఆర్ నువ్వు మొక్కున్నది. అయ్యా కేటీఆర్ గారు ఈ రోజు
జూబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇది రెఫరెండంగా భావిస్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వం ఏర్పరుస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రోజు విజయవంతంగా ప్రజల్లోకి పోయింది కాబట్టి ఈ రోజు ప్రజల ఆశీర్వాదం తీసుకుని ఉన్నారు. ఇటువంటి ఆశీర్వాదాన్ని ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా బాధ్యతగా మీ అందరి ముందుకు ప్రజల ముందుకి బాధ్యతాయుతంగా వచ్చి ఇటువంటి సంఖ్యా కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకుపోయి రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బాధ్యతగా మీ అందరం కూడా మీ అందరికి ప్రజాసేవలో ఉంటాం. మీరు మరి ఒకసారి రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాల్సిందిగా ఈ యొక్క విజయాన్ని కాంగ్రెస్ పార్టీ విజయంగా రేవంత్ రెడ్డి విజయానిగా భావిస్తూ మీరు ఇంకా మాకు బాధ్యతను పెంచారని తెలియజేసుకుంటూ ఈ విజయానికి రేవంత్ రెడ్డి గారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వైశ్య భవన్లో వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. గోపూజ, తులసి దామోదర కళ్యాణం, సామూహిక వాసవి పారాయణం, దీపారాధన వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్సీ రాజమౌళి మాట్లాడుతూ వైశ్య సంఘం గత ఎన్నో సంవత్సరాలుగా భక్తిభావంతో ఈ వనభోజన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమం నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఆర్యవైశ్య నాయకులు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. ఆర్యవైశ్య సంఘం సోదర సోదరీమణుల ఆధ్వర్యంలో ముఖ్యంగా మా వైశ్య సంఘంలోని ఒక 50 మంది ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు ఒక చిట్టి నిర్వహించుకొని అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా గజ్వేల్ పుట్నాపూర్ మున్సిపాలిటీలోని ఆర్యవైశ్యులందరి సమక్షంలో కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అదే తరుణంలో ఈ సంవత్సరం గజ్వేల్లో అతి సుందరంగా నిర్మించుకున్న మా వైశ్యభవనం సమక్షంలో ఈ యొక్క కార్తీక వనభోజనాలు చేసుకునేటువంటి ఆనవాయితీ వస్తుంది. అదే సందర్భంలో మన వైశ్య సోదరులు గత 6-7 సంవత్సరాల కింద దాదాపు 50 మంది ఒక చిట్టి వేసుకొని ఆ చిట్టి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ యొక్క కార్తీక వన భోజనాలకు వినియోగించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ యొక్క ఆర్థిక సహాయం చేసినటువంటి చిట్టి సభ్యులకు ఎప్పుడు కూడా మా వైశ్య సంఘం కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సంవత్సరం దాదాపుగా 800 మంది మహిళామణులు ఉదయాన్నే కుటుంబ సమేతంగా వచ్చి ఉదయాన్నే ఇక్కడ గోపూజ తర్వాత దాతినారాయణ కళ్యాణోత్సవం కూడా ఘనంగా జరుపుకున్నాం. తదనంతరము ఈ యొక్క ఒత్తులు కాల్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ యొక్క కార్తీక మాసంలో ఒక ఈరోజు గజ్వేల్ పట్టణ మరియు మండలం తరఫున ఆర్యవైశ్య సోదరులందరం కలిపి వనభోజనాలు ఏర్పాటు చేద్దామనే సందర్భంలో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవైశ్య సంఘం గజ్వేల్ పట్టణం తరఫున, ఐవీఎఫ్ తరఫున మరియు మహిళా విభాగం తరఫున అందరి తరఫున కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. జై వాసవి. సంవత్సరం కూడా ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.